ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, పరిశుద్ధుడా, జీవముగల రాజా, నీ శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్య. నేను నీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదనని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా కాపాడి ఆరోగ్యమును క్షేమమునిచ్చి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి, కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానం చేస్తూ పంటను కోస్తారని చెప్పిన ప్రభువా, అనేక మంది బిడ్డలు తమ సమస్యలను మీ పాదముల చెంత పెట్టుచు ఎంతో కన్నీరు కారుస్తున్నారయ్యా. వారి కన్నీటిని విలువైనదిగా ఎంచి ప్రతి బిడ్డ కన్నీటి బొట్టును నీ బుడ్డిలో దాచి సంతోషమును పంట కొరకు ఆశ కలిగిన వారికి తగిన పంటను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సంతోషమును వారికి దయచేయండి అయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చిన్నపిల్లల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. చిన్నారుల మనసులను ఎరిగినవాడా, వారి ప్రవర్తనను సరిచేయువాడా, నీకు స్తోత్రాలయ్యా. చిన్ననాటి నుండే అనారోగ్యంతో బాధపడుచున్న వారిని మీ గాయపడిన హస్తాలతో ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి అయ్యా. తల్లిదండ్రులు పిల్లల ఎడల ప్రేమ చూపి మీ యందు భయభక్తులు కలిగిన వారిగా తమ పిల్లలకు వాక్యం నేర్పించి పరిశుద్ధత వైపు నడిపించేలా వారిని మీ జ్ఞానంతో నింపండి ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు అప్పుల పాలైపోయి తీర్చలేక పక్కదోవ పడుచున్నారయ్యా. వారిని ఆర్థికంగా బలపరచండి తండ్రి. నీతి మార్గంలో, యథార్థ మార్గంలో ధనమును సంపాదించి అప్పులు తీర్చుకునేలా వారికి సహాయం చేయండి ప్రభువా. రోగాలతో బాధపడుచున్న వారిని మీ పరిశుద్ధ హస్తంతో తాకి శక్తిని, బలమును, ఆరోగ్యమును ఇవ్వండి తండ్రి. మానసిక వేదనలకు గురైపోయి శారీరకంగా శోధనలో పడిపోయి పాపానికి బానిసలైపోయి వారిని చేయి పట్టుకుని లేవనెత్తి వారితో మాట్లాడి ఆత్మీయంగా బలపరిచి విశ్వాసములు స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, అనేక మంది బిడ్డలు వ్యాపారంలో అభివృద్ధి లేక నష్టంలో ఉండి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు జయ జీవితం అనుగ్రహించం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందుకు క్షేమమునివ్వండి అయ్యా. చేస్తున్న ప్రతి పనిలో సఫలతను దయచేయండి తండ్రి. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత స్థితిని కలిగి చేయండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి తండ్రి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి నీ కాపుదల వారికి దయచేసి మంచి జ్ఞానమును, తెలివిని అనుగ్రహించి మంచి భవిష్యత్తును వరకు కలుగు చేయండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించమని ఈ మా దీన ప్రార్థనను మా రక్షకుడు, మా తండ్రి అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య రక్షణ, కాపుదల, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.